8th నుంచి 17th వరకు మనకొచ్చేసి ఎగ్జామ్ ఫీజ్ అనేసి మనకు ఉంటుందనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే. నెక్స్ట్ ఓకే. దీంతో పాటు మనకొచ్చేసి ఆ డేట్స్ ఏముందో స్క్రీన్ మీద మీకు ఒకసారి చూపిస్తాను చూడండి క్లారిటీగా. ఓకే. ఓకే అండి. ఓకే. సారీ ఫర్ ద డిలే. ఓకే. ఏదైతే మనకు ఏపీ టెట్ డిఎస్సి నోటిఫికేషన్ గురించి ఓకే. ఎంతకాలంగా ఎదురు చూస్తున్నాం కదా! చాలా సడన్‌గా తక్కువ టైంలో ఓకే. ఇవ్వడం జరిగింది. ఈవెన్ మనకొచ్చేసి ఏ బుక్స్ చదవాలి, ఏమి ఈ ఈ హడావుడిలోనే మొత్తం టైం కూడా అయిపోతుంది. అదైతే పక్కా. ఇక్కడ చూడండి మనకొచ్చేసి ఏపీ టెట్‌కి సంబంధించి ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి రేపు 8th తారీఖున ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా వచ్చేసి ఈ ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది 8th నుంచి మీరు 17th వరకు ఓకే. ఏదైతే ఈ 10 డేస్ ఉందో 10 డేస్ మీరు చేసుకోవచ్చు. దాంతో పాటు ఏమంటే గన అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి కూడా వచ్చేసి లాస్ట్ డేట్ ఏమనేది కూడా ఇవ్వడం జరిగింది చూడండి. ఓకే. ఓకే. ఎగ్జామినేషన్ డేట్ చెప్తా చూడండి. పరీక్ష నిర్వహణ తేదీ ఏదైతే ఉందో 27 నుంచి స్టార్ట్ అయ్యి 9వ తారీఖు ఓకే. ఫిబ్రవరి, మార్చ్ కంప్లీట్ అవుతుందనేసి మనకు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించిన ఏదైతే ఈ రిజల్ట్స్ అనేది 14వ తారీఖున ఇవ్వడం జరిగింది. ఓకే అండి. అదే విధంగా చూడండి ఇక్కడ డిఎస్సి ఏదైతే ఉందో ఈ డిఎస్సికి సంబంధించి కూడా మనకు నోటిఫికేషన్ వచ్చేసి 7th అనేసి ఇవ్వడం జరిగిందండి. 7th 2. అదే విధంగా ఎగ్జామినేషన్ ఫీ మనకి ఏదైతే ఉందో పరీక్ష ఫీజు చెల్లించేందుకు ప్రారంభ తేదీ వచ్చేసి 12/2 నుంచి అదే విధంగా చివరి తేదీ ఎగ్జామినేషన్ చివరి ఎప్పుడు చేస్తారంటే 21/2 అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే. దాంతో పాటు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ప్రారంభ తేదీ వచ్చేసి 12 నుంచి ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ కూడా అంటే మనం పేమెంట్ చేసిన ఇంకొక రోజు లేట్ గా కూడా చేయొచ్చు అనమాట. అదే విధంగా హాల్ టికెట్స్ డిఎస్సికి సంబంధించిన హాల్ టికెట్స్ గుర్తు పెట్టుకున్న 5వ తారీఖు మార్చి ఓకే అండి. ఇది ఇంపార్టెంట్ మనకు. దాంతో పాటు వచ్చేసి ఎగ్జామినేషన్ షెడ్యూల్ డిఎస్సి ఏదైతే మెయిన్ గా ఉందో దానికి సంబంధించి 15వ తారీఖు మార్చి 15 నుంచి మార్చ్ లాస్ట్ వరకు జరుగుతాయనేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అదే విధంగా వచ్చేసి జస్ట్ ఒక 1 వీక్ లోనే ఎగ్జామ్ జరిగిన 1 వీక్ లోనే ఈ మెయిన్స్ రిజల్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే. ఇది కంపారిటివ్ ఏముందనేది ఒకసారి చూద్దామండి. ఇక్కడ వచ్చేసి చూడండి ఇది ఓకే. ఏపీ టెట్ ఏపీ డిఎస్సికి సంబంధించి ఏదైతే ఉందో దాని గురించి ఇక్కడ క్లియర్ గా చూద్దాం ఒకసారి. ఓకే అండి. ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి ఓకే నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు అనేసి టెట్ వచ్చేసి 8వ తారీఖు అనేసి అదే విధంగా డిఎస్సి వచ్చేసి 12వ తారీఖు నుంచి వచ్చి అప్లై చేసుకోవచ్చు అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి పేమెంట్ వచ్చేసి ఎప్పటి నుంచి 8వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు వచ్చి టెట్ అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా డిఎస్సికి సంబంధించి అయితే కనుక 12వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు డిఎస్సిని అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ చూడండి ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ ఎప్పుడు ఉంటుందంటే లాస్ట్ 8వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఎప్పుడైనా పేమెంట్ చేసిన తర్వాత చేసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ 12వ తారీఖు నుంచి కూడా 22వ తారీఖు వరకు ఎప్పుడైనా డిఎస్సికి సంబంధించి చేసుకోవచ్చు. ఓకే. అదే విధంగా ఆన్లైన్ మాక్ టెస్ట్ అవైలబుల్ వచ్చేసి వీళ్ళు వచ్చేసి మాక్ టెస్ట్ కూడా కొన్ని అవైలబుల్ అనేసి ఇక్కడ డేట్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి. అంటే కొన్ని ఏ విధంగా ఉంటుంది ఏమి ఎలా రాయాలని ఎవరిని కొత్తగా ఉంటే స్టూడెంట్స్ అనేది ఇక్కడ రాసుకోవచ్చు అనమాట ఆన్లైన్ లో. అదే విధంగా దీనికి సంబంధించి ఏమంటే హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెట్కి అయితే కన్నా ఫిబ్రవరి 23 డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిఎస్సికి అయితే కన్నా 5వ తారీఖు
ఓకే, మార్చ్ 5వ తారీఖున వచ్చేసి మనకు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. అదే విధంగా షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామ్స్ ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి. టెట్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి సంబంధించి 27వ తారీఖు నుంచి ఫిబ్రవరి, ఓకే, ఈ మంత్ 27 నుంచి స్టార్ట్ అవుతాయి ఎగ్జామ్స్. ఓకే, 9కి మార్చ్ 9th అంతా కంప్లీట్ అయిపోతుంది అనమాట. అదేవిధంగా 2 సెషన్స్ ఉంటాయనేసి ఇవ్వడం జరిగింది. మార్నింగ్ సెషన్ అయితే 9:30 నుంచి 12 వరకు వచ్చేసి ఒక సెషన్ 2 వచ్చి 2:30 నుంచి 5 గంటల వరకు. ఇది మామూలు షెడ్యూల్ టైమే, అందరికి తెలిసే ఉంటుంది. కొత్తగా ఎవరైనా రాస్తుంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఎవ్రీడే 2 సెషన్స్ ఉంటుంది అనమాట. అదేవిధంగా డిఎస్సికి సంబంధించి కూడా ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందంటే 15వ తారీఖు, మార్చి 15 నుంచి స్టార్ట్ అయ్యి మార్చి లాస్ట్ వరకు క్లోజ్ అయిపోతుంది అనమాట. అదేవిధంగా బోత్ సెషన్స్ ఉంటాయి. ఇక్కడ కూడా 9:30 నుంచి 12, అదేవిధంగా 2:30 నుంచి 5, ఏదైతే టెట్కు దీనికి సేమ్ ఒకే ప్యాటర్న్ లో ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి అనమాట. 2 రోజుకు 2 షిఫ్ట్స్. ఓకే అండి. తర్వాత రిలీజ్ ఆఫ్ కీ ఎప్పుడు ఇస్తారు అంటే టెట్కు సంబంధించి 10వ తారీఖున మార్చి 10న కీ ఇస్తారు. అదేవిధంగా డిఎస్సికి అయితే కన్నా లాస్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అంటే 30కి వచ్చి ఎగ్జామ్స్ లాస్ట్ అయిపోతాయి కాబట్టి తర్వాత 31న వచ్చేసి మొత్తం కీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి, క్లారిటీగా దీని వరకు. నెక్స్ట్ చూద్దాం ఇక్కడ రిసీవింగ్ ఆఫ్. ఓకే, మనకి ఏదైనా కీలు తప్పులు ఉంటే కన్నా ఎప్పుడు ఏ డేట్ అంటే 11/3 అంటే మార్చి 11న టెట్ తీసుకుంటాడు. అదేవిధంగా డిఎస్సికి అయితే 1వ తారీఖు ఏప్రిల్లో తీసుకుంటాడు అనేసి ఇవ్వడం జరిగింది. రిలీజ్ ఆఫ్ ఫైనల్ కి ఎప్పుడు ఇస్తాడంటే టెట్కి అయితే కన్నా 13వ తారీఖు మార్చి 13, డిఎస్సికి అయితే కన్నా ఓన్లీ ఒక్క రోజులోనే ఏదైనా మాడిఫికేషన్ చేసి ఇస్తాడు అనేసి ఇక్కడ చూడండి. ఇక్కడ 1వ తారీఖు ఇది ఫైనల్ కి అనేది అబ్జెక్షన్స్ అనమాట. ఇది అబ్జెక్షన్ తీసుకున్న తర్వాత ఒక్క రోజులని వీడు ఫైనల్ చేస్తాడనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫైనల్ రిజల్ట్స్ ఎప్పుడంటే టెట్ వచ్చేసి ఫైనల్ రిజల్ట్స్ ఒక్కరోజు గ్యాపే ఉంది. చూడండి ఎంత ఫాస్ట్ గా జరుగుతుందంటే షెడ్యూల్ ఇచ్చారంటే అంత మరీ అంత దారుణంగా ఇవ్వడం జరిగింది షెడ్యూల్ అనేది. ఓకే అండి, ఫైనల్ ఏదైతే ఉందో కీ అనేది టెట్కి సంబంధించి మార్చి 14, డిఎస్సికి సంబంధించి ఫైనల్ కీ అనేది ఏప్రిల్ 7న ఇవ్వడం జరిగింది. ఇది టెట్కి సంబంధించిన కంప్లీట్ షెడ్యూల్ అండి. ఓకే, దాంతో పాటు వచ్చేసి ఏ డిస్ట్రిక్ట్ ఏమేమి ఉన్నాయనేది ఒకసారి కూడా చూద్దామండి. ఇక్కడ ఇది మొత్తం ఏదైతే ఉందో మొత్తం టోటల్ గా 600 పోస్టులు 100 అనేసి ఉన్నారు కదా, దాన్ని చూద్దాము. మాక్సిమం ఇదే ఫైనల్ గా ఉండొచ్చు, లేదంటే కూడా చిన్న మార్పు ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే కూడా మళ్ళీ ఒకసారి చెప్తాం. ఓకే, మొత్తం మనకు ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఏదైతే 14 జిల్లాలు ఉన్నాయో వాటికి సంబంధించి ఇక్కడ చూడండి. మనకు శ్రీకాకుళం నుంచి ఎస్జిటి చెప్తాను, ఫస్ట్ మెయిన్ ఎస్జిటి, తర్వాత మిగిలిన చూద్దాము. ఇక్కడ శ్రీకాకుళం వచ్చేసి 104 అని, అదేవిధంగా విజయనగరం 103, విశాఖపట్నం వచ్చి 101, ఈస్ట్ గోదావరి 108, అదేవిధంగా వెస్ట్ గోదావరి 102, కృష్ణా డిస్టిక్ 103, గుంటూరు వచ్చి 109, ప్రకాశం వచ్చేసి ఓకే 111, అదేవిధంగా నెల్లూరు వచ్చేసి 104, చిత్తూరు వచ్చేసి 101, కడప వచ్చేసి 105, అనంతపురం 107, కర్నూలు వచ్చేసి 1022. టోటల్ వచ్చేసి మనకు వచ్చేసి 2280 పోస్టులు అనేది ఎస్జిటి. ఓకే అండి, ఇది ఒకసారి ఓకే ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ మనకి ఏదైతే 14 ఉన్నాయో వాటికి సంబంధించి ఎవరు ఏ జిల్లాలు ఉంటే వాళ్ళు రాసుకోవచ్చు అనమాట. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ సంబంధించి టోటల్ గా కలుపుకుంటే ఎన్ని ఉంటాయి? శ్రీకాకుళం వచ్చేసి మొత్తం 130, అదేవిధంగా విజయనగరం 97, విశాఖపట్నం వచ్చి 133, ఓకే, ఈస్ట్ గోదావరి వచ్చి 182, వెస్ట్ గోదావరి వచ్చేసి 145, కృష్ణా వచ్చేసి 111, ఓకే, గుంటూరు వచ్చి 170, ప్రకాశం వచ్చి 299, ఓకే, నెల్లూరు వచ్చి 140, చిత్తూరు వచ్చి 97, కడప వచ్చి 81, అనంతపురం వచ్చి 164, కర్నూలు వచ్చేసి 550, అదేవిధంగా టోటల్ గా వచ్చేసి 2299 స్కూల్ అసిస్టెంట్. ఓకే, టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేట్ టీచర్ ఏదైతే ఉన్నారో వాటికి సంబంధించి కూడా శ్రీకాకుళం 49 ఉందండి. అదేవిధంగా ఇక్కడ విజయనగరం 84, విశాఖపట్నం 95, ఈస్ట్ గోదావరి 102, వెస్ట్ గోదావరి 59, కృష్ణా 65, గుంటూరు 137, అదేవిధంగా ప్రకాశం వచ్చి ఓకే 93, నెల్లూరు వచ్చేసి 102, చిత్తూరు వచ్చేసి 139, కడప వచ్చేసి 103, అనంతపురం వచ్చి 115, కర్నూలు వచ్చేసి 121, టోటల్గా వచ్చేసి 1264 అనమాట. అదేవిధంగా ఎస్ఏ అండ్ ఎస్జిటి కలుపుకొని ఎన్ని ఏ డిస్ట్రిక్ట్ ఎన్ని అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, ఒకసారి మీరు చూసుకోండి. దాంతో పాటు వచ్చేసి గ్రాండ్ టోటల్ గా మొత్తం ఏ డిస్ట్రిక్ట్ ఎన్ని అనేది లాస్ట్ లో ఇవ్వడం జరిగింది. ఇది ఒక్కసారి మీరు చూసుకోండి. దాంతో మనకు అవసరం లేదు ఎస్జిటినా ఎస్ఏనా టీజీటీనా, ఓకేనా, ఇవి చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది దీనికి సంబంధించి ఈ పీడిఎఫ్ మీకు కావాలన్నా కూడా మనకి కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, ఒకసారి చూడండి. ఆ లింక్ లోకి వచ్చారంటే కానీ మీకు ఈ పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అవైలబుల్ ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ చూద్దామంటే ఇక్కడ వచ్చేసి ఇది గ్రాండ్ టోటల్ ఇది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సంతోషము. ఈ ఉండే తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఒకసారి చెప్తాను చూడండి. ఏదైతే మన యాప్ ఉంది ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఓకే, ఇది ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని మన యాప్. ఓకే, ఇక్కడ వచ్చేసి మీరు ఇది ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఈ
సింబల్ తో ఉంటుంది మన యాప్. ఇక్కడ వచ్చేసి మీకు కంప్లీట్ టెస్ట్ సిరీస్ జస్ట్ 499 రూపీస్ అవైలబిలిటీ ఉంది. ఓకే, ఇక్కడ ఏమంటే దగ్గర మీరు వచ్చేసి ఒక 1700 టెస్ట్లు అనేది ప్రాక్టీస్ చేస్తారు. ఏమేమి టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తారంటే, ఓకే, మీరు మనం ఇచ్చే టెస్ట్ ఎట్లుంటాయంటే కన్నా క్లాస్ వైజ్ టెస్ట్లు ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు ఉంటాయి, అదే విధంగా వచ్చేసి లైన్ టు లైన్ బిట్స్ అనేది కవర్ అయి ఉంటాయి. మాక్సిమం లైన్ టు లైన్ బిట్స్ అనేది కవర్ అయి ఉంటాయి. మీరు తక్కువ టైంలో ఎక్కువ రివిజన్ అయ్యేది, మంచి మార్క్స్ స్కోర్ చేసుకునే దానికి ఎంతో యూస్ఫుల్ గా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మనకు టెట్ కైనా డిఎస్సికైనా చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కన్ఫ్యూజ్ అవ్వకనే హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఆల్ ఇన్ వన్ మొత్తం అన్ని మన ఈ టెస్ట్ సిరీస్ లోనే అవైలబుల్ లో ఉంటాయి మీకు. ఓకే, యాజ్ ఫర్ న్యూ అప్డేట్స్, ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు ఇక్కడ చేయడం జరుగుతుంది. పక్కన ఏదైనా కామెంట్స్ వచ్చినా కూడా ఓకే అండి. ఇక్కడ వచ్చేసి ఏపీ టెట్ సిలబస్ క్లారిటీ చేయండి సార్. ఓకే, ఈ ఏదైతే ఓకే అండి, ఈ టెట్ వాటికి సంబంధించిన సిలబస్ ఏది వచ్చినా కూడా ఖచ్చితంగా అప్డేట్ నెక్స్ట్ క్లియర్ వీడియో పెడతాము. మీరేం టెన్షన్ పడద్దండి. ఎంత ఇచ్చినా కూడా మనకు సిలబస్ ఏది ఇచ్చినా కూడా అప్ టు మనకు 8th క్లాస్ మాక్సిమం న్యూ సిలబస్ ఉంటుంది. అదేవిధంగా రిమైనింగ్ ఏదైతే ఉందో అది చూద్దాం. ప్రజెంట్ అయితే కన్నా మన యాప్ లో మీకు ఏ చిన్న మార్పు వచ్చినా కూడా ఆ సిలబస్ అనుగుణంగా ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ అన్ని అప్డేట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ చూడండి, మన యాప్ వచ్చేసి విద్యా దృక్పథాలు ఏదైతే ఉందో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, లైన్ టు లైన్ బిట్స్ ఉంటాయి. అదే విధంగా సైకాలజీ కూడా ఉంది. లైన్ టు లైన్ బిట్స్ అనేది మీకు అవైలబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రాసుకోవచ్చు. అదే విధంగా ఇంగ్లీష్ కంటెంట్ మెథడ్స్ ఏదైతే ఉందో ఇవి కూడా వచ్చేసి నెంబర్ ఆఫ్ బిట్స్ అనేది మీరు రాసుకోవచ్చు. తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ కూడా నెంబర్ ఆఫ్ బిట్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మ్యాథ్స్, సైన్స్, సోషల్ కంటెంట్ మెథడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. దీంతో పాటు వచ్చేసి మీకు కరెంట్ అఫైర్స్ ఉంది, జీకే కూడా బ్యాక్ అండ్ యాడ్ అవుతుందండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అనేది మీకు టెస్ట్ సిరీస్, కంప్లీట్ టెస్ట్ సిరీస్ అవైలబిలిటీ ఉంటుంది. ఓకే, దీని లింక్ అనేది, ఈ టెస్ట్ సిరీస్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. లేదంటే మన యాప్ ను డైరెక్ట్ గా వచ్చేసి ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీకు చాలా తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసుకోవాలంటే ఇది ఒక్కటే మార్గం. ఆన్లైన్ ఎగ్జామ్స్ అంటే ఈ హడావట్ టైంలో సరిపోతుంది. ఇది ఇట్లా కాదు. మీరు దగ్గరగా వచ్చేసి ఒక్కో క్లాస్ కి వచ్చే దగ్గర అన్ని సబ్జెక్ట్స్ కలుపుకుంటే దగ్గర 2,000 to 3,000 బిట్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా మీకు ఏమంటే కనుక అక్కడ వ్యూ సొల్యూషన్స్ అని కొట్టారంటే కనుక దాని కిందే కనపడుతుంది అనమాట. మీరు క్వశ్చన్ ఏమి, మనం ఏం రాసాము, రైట్ ఆ రాంగ్. ఇన్ కేసు రాంగ్ అయితే రెడ్ కలర్ లో ఉంటుంది, కరెక్ట్ ఆప్షన్ కూడా గ్రీన్ కలర్ లో అక్కడే చూపించేస్తుంది మీకు. ఓకే, బాగా రివిజన్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇది కంప్లీట్ టెస్ట్ సిరీస్ కి సంబంధించి. అదే విధంగా మన యాప్ లో ఇంకోటి ఏమంటే కన్నా కంప్లీట్ పీడిఎఫ్స్ ఉన్నాయండి. ఎలా ఉన్నాయంటే కన్నా అప్ టు 8th క్లాస్, 3rd నుంచి 8th క్లాస్, ఓకే, 3rd to 8th న్యూ పీడిఎఫ్స్ ఉన్నాయి. అదే విధంగా 9th, 10th కూడా మనకు వచ్చేసి పీడిఎఫ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి అనమాట. ఓకే, ఏదేమైనా కూడా ఏ చిన్న మార్పు ఉన్నా కూడా మనం ఖచ్చితంగా అప్డేట్ చేస్తాం. ఇక్కడ ఏమంటే కన్నా టెట్ టు డిఎస్సికి సంబంధించి ఓకే, దేనికి ప్రిపేర్ అవుతున్నా మీరు ఇక్కడ పీడిఎఫ్స్ ఉన్నాయి కదా, చాలా బాగా యూజ్ అవుతాయి. కలర్ ప్రింట్లు అవైలబిలిటీ ఉన్నాయి. ఓకేనా, జస్ట్ 199 రూపీస్ లోనే అవైలబిలిటీ ఉన్నాయండి. కాకపోతే ఏమంటే కన్నా మీరు ఓన్లీ యాప్ వరకు చదువుకోగలుగుతారు అనమాట. ఇది జిరాక్స్ తీసుకునేదానికి మనకు అవకాశం లేదు. ఓన్లీ యాప్ వరకు వచ్చేసి మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే కలర్ పీడిఎఫ్ ఉంది కాబట్టి మీకు ఏమవుతుందంటే కన్నా అక్కడ రివిజన్ హైలైట్ చేసి ఉంటారు. కీవర్డ్స్ అన్ని కొద్దిగా ఫాస్ట్ గా రివిజన్ చేసుకునే దానికి ఛాన్సెస్ ఉంటుందండి. ఓకే, ఇది దానికి సంబంధించి. ఇది కావాలన్నా కూడా కింద లింక్ ఉంటుంది చూడండి. లేదంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకొని ఏపీ టెట్ డిఎస్సి పీడిఎఫ్ మెటీరియల్స్ అని ఓకే మన కోర్స్ అని జస్ట్ 199 రూపీస్ తో పర్చేజ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇంకోటి ఏమంటే కనుక ఏపీ టెట్ డిఎస్సి 2024 కంప్లీట్ ఓకే ఎస్జిటికి సంబంధించి కంప్లీట్ కోర్స్ అనేది అవైలబిలిటీ ఉంది. జస్ట్ 400 రూపీస్ తో ఓకే మీకు అవనగడ్డ ఫ్యాకల్టీ ఏదైతే అవనగడ్డ శ్రీప్రజ్ఞ ఉందో ఆ ఫ్యాకల్టీ చేపట్టిన క్లాసెస్ అన్ని ఉంటాయి. ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ ఫ్యాకల్టీ, సీనియర్ ఫ్యాకల్టీస్ యాజ్ పర్ న్యూ సిలబస్ ఏదైతే ఉందో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ దగ్గర మీరు వచ్చేసి 1500+ పైగా వీడియో క్లాసెస్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి. జస్ట్ 400 6 months వ్యాలిడిటీ ఉంటుంది. హ్యాపీగా పర్చేజ్ చేసుకుని ఓకే టెస్ట్ సిరీస్ పర్చేజ్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకోండి. అదేవిధంగా ఈ ఆన్లైన్ క్లాసెస్ కూడా పర్చేజ్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకోండి. డైరెక్ట్ మన యాప్ అనేది లింక్ కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది చూడండి. లేదంటే కనుక ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అనేసి ఇక్కడ టైప్ చేశారంటే ప్లే స్టోర్ లో ఈ సింబల్ తో ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. ఏదైతే ఎస్ఏ సోషల్ సంబంధించి ఓకే కంప్లీట్ కోర్స్ అనేది అవైలబిలిటీ ఉంది. జస్ట్ 400 తో ఉంది. 6 months వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే, ఇది కూడా సేమ్ అవనగడ్డి ఫ్యాకల్టీ శ్రీప్రజ్ఞ ఏదైతే ఫ్యాకల్టీ ఉన్నారో సీనియర్ ఫ్యాకల్టీ వాళ్ళతో చెప్పిన క్లాసెస్ అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. దగ్గర వచ్చేసి ఒక 1100 ఓకే పైగా వీడియో క్లాసెస్ అనేది ఇక్కడ మీరు వినగలుగుతారు అనమాట. ఓకే, ఇది ఓవరాల్ గా మనకు సంబంధించిన ఏదైతే
క్లాసెస్ మన యాప్ ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంప్లీట్ హబ్ అని ఉందో యాప్ కి సంబంధించి మనం ఇవన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. మీకు చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి. దాంతో పాటు వచ్చేసి మన కింద మన టెలిగ్రామ్ లింక్ ఏదైతే ఉంటుందో ఆ టెలిగ్రామ్ లింక్ లో మీరు కానీ జాయిన్ అయ్యారంటే కన్నా ఫర్దర్ ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఏ చిన్న పీడిఎఫ్ కానీ ఫ్రీ పీడిఎఫ్స్ ఇలాంటివన్నీ అవైలబిలిటీలో ఉంటాయండి మీకు. ఓకే అండి. అదే విధంగా ఇంకా చిన్న చిన్న ఏదైనా మోడిఫికేషన్స్ ఉన్నా కూడా రేపు ఓకే వీడియో చేస్తాము. మన ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఓకే, ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద నెంబర్ అనేది మొబైల్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకా ఏదైనా మీకు దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేశారంటే కూడా మీకు చెప్తామండి. ఓకే, ఓకే అండి. దీంట్లో ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు ఒకసారి మన యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ వచ్చేసి మీకు రిమైనింగ్ అన్ని అందుబాటులో ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ.